తెలంగాణలో ప్రస్తుత విద్యా విధానం ఆందోళన కలిగించే స్థితిలో ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీనిని సమూలంగా మార్చుకుంటే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లవుతుందని ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. విద్య ద్వారా ఎన్నో అవకాశాలు వస్తాయని, ముఖ్యంగా పేదల కోసం నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. శాసనసభలో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. దీనికి ప్రభుత్వంతో పాటు మొత్తం సమాజం బాధ్యత వహించాలని సూచించారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల నైపుణ్యాల పెంపు కోసం సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నెలకు ఒకరోజు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాస్టల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. నిధుల కొరత ఎదురైతే తగిన చర్యలు తీసుకుంటామని, మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను మెరుగుపరిచినట్లు తెలిపారు. టీచర్ల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపనతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనపై చర్చ జరగవచ్చని అన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని నిబంధన పెడితే ఉపయోగకరంగా ఉంటుందా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. 2021 నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం రాష్ట్ర విద్యార్థుల మెరుగుదలకు చాలా అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో 75% మంది కనీస ప్రాథమిక సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయారు. 3వ తరగతిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలంగాణ 36వ ర్యాంకులో ఉంది. 5వ తరగతిలోనూ ఇదే స్థితి కొనసాగి గణితంలో 35వ ర్యాంకులో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య 6.5 లక్షలు తగ్గింది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వ సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం నిధులు కేటాయించడం మాత్రమే పరిష్కారం కాదని సమాజం మొత్తం చొరవ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇప్పుడైనా మార్పులకు శ్రీకారం చుట్టకపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వారవుతామన్నారు. విద్యారంగంలో ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని సూచించారు. సమాజంతో పాటు ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్ మొత్తంగా బాధ్యత తీసుకుని నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లేని ఎడల ఆయా స్కూల్స్, కాలేజెస్ మూసివేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు సీఎం రేవంత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.